వెల్కమ్ బ్యాక్. వక్ఫ్ బోర్డు భూములను కూడా బడా పారిశ్రామికవేత్తలు దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 71.5 ఎకరాల అంజుమాన్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని మండిపడ్డారు. మంగళగిరి ప్రాంతంలో ఉన్న భూమిని కాజేయాలని మంత్రి లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నెల 23న గుంటూరులో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ఆస్తిని కాపాడుకోవడానికి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. వక్ఫ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎక్విజిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీగా పిలువబడతా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది నారా లోకేష్ గారి ప్రపోజల్. ఇది అంటే ఇంకా భూమి ఎక్కడ ఉంటాయని వీలేదు. రాష్ట్రంలో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో భూదాహం, ఏ భూమి ఉంటే ఆ భూమి కాజేయాలనుకుంటున్నారు. మతపరమైన భూములు కూడా తీసుకొని డబ్బు సంపాదించుకోవాలనుకునేటటువంటి లోకేష్ గారి తత్వానికి వ్యతిరేకంగా ముస్లింల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట మార్గాన్ని ఎంచుకున్నది. భూముల్ని ఆక్రమిస్తే ప్రభుత్వం మతపరమైన భూముల్ని కాపాడవలసినటువంటి ప్రభుత్వమే ఇవాళ దౌర్జన్యంగానో